అందరికీ నమస్కారం అండి. ఇలా తమలపాకుల్ని ఇలా కుండీలో కానీ ఇలా బకెట్లో కానీ ఎక్కడో ఒక చోట ఖాళీగా ఉన్నటువంటి వాటిల్లో మట్టి వేసి ఇలా పైకి ఎక్కించుకున్నట్లయితే ఎంతో మంచిదండి. తమలపాకు ఇంట్లో ఉండడం వల్ల మనకి ధనం అనేది వృద్ధి అవుతుంది. అదేవిధంగా తమలపాకులు ఆంజనేయ స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటివండి. రోజు ఒక 5 తమలపాకులతో మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర 5 తమలపాకులు సమర్పించినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సిద్ధిస్తాయండి. ఈ తమలపాకు చాలా శుభప్రదం, మంగళప్రదమైనదండి. తమలపాకు మొక్క పెంచుకోవడానికి పెద్దగా స్థలం అక్కర్లేదండి. మనం చిన్న కొద్దిపాటి స్థలంలో కూడా పెంచుకోవచ్చండి. శుభకార్యాల్లో కూడా మనం తాంబూలానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా తమలపాకులు చాలా ఉపయోగపడతాయండి. బజార్లో చాలా ఖరీదు ఎక్కువ కూడా ఈ రోజుల్లో. అదేవిధంగా తమలపాకులు మనం నెయ్యి కాచినప్పుడు కూడా తమలపాకు వేసుకుని నెయ్యి కూడా కాచుకోవచ్చు. అని ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.